ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతలా షాక్ అవుతున్నారేంటి? ఆల్బంలో ఫోటోలున్నాయా లేక వేరే ఏమైనా ఉన్నాయా? ఫోటో స్టూడియో వాడు ఆల్బమ్ ఇచ్చాడా లేక అణుబాంబు లాంటిది ఏదైనా ఇచ్చాడా చల్లాయ్? ఎందుకంత షాక్ అవుతున్నారు? ఇది ఎలా జరిగింది? ఫోటోల్ని ఎవరు కట్ చేశారు? ఏమో నాకు తెలీదు పిన్ని. ఆల్బమ్ ని జాగ్రత్తగా పెట్టమని మీతో చెప్పాను కదా. మీకు తెలియకుండా ఏం జరిగింది? మీరిచ్చిన ఆల్బమ్ ని బాక్స్ కూడా ఓపెన్ చేయకుండా యాజ్ టీజ్ గా తీసుకెళ్లి బీరువాలో పెట్టి లాక్ చేసాం పెద్దమ్మా. బాక్స్ అలాగే ఉంది. బీరువాలో పెట్టి లాక్ చేసామంటున్నారు. మరి ఫోటోల్ని ఎవరు కట్ చేసినట్టు? ఒకవేళ స్టూడియో వాడే పొరపాటున ఇలా చేసి పంపించాడా? వాడెందుకు అలా చేస్తాడండి? ఇది ఇంట్లో వాళ్ళ పని అయ్యుంటుంది. ఇంట్లో వాళ్ళు అంటే నన్ను అనుమానిస్తున్నారా వదినా? నాకే పాపం తెలియదు చల్లాయ్. నేను ఆ ఆల్బమ్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఆ పిచ్చిదాని పని అయి ఉంటుంది. ఎక్కడ సీత? సీత మాత్రం ఇలా ఎందుకు చేస్తుంది? పైగా దాన్ని బీరువాలో పెట్టి మరీ లాక్ చేశారు. సీత ఎలా బయటికి తీస్తుంది? పాయింటే కదా చల్లాయ్. తాళం వేసిన బీరువాను ఓపెన్ చేయడానికి సీత దొంగ కాదు. ఆల్బమ్ను ఓపెన్ చేసి ఫోటోలను కత్తిరించడానికి సీత మెజిషియను కాదు. ఆ సీత ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. వీధి రౌడీల్ని ఇంటికి తీసుకొచ్చి నన్ను కొట్టించలేదా? సీతకి ఏదైనా సాధ్యమే. మీరు అనవసరంగా సీతని అనుమానిస్తున్నారు. ఫస్ట్ ఆ స్టూడియో వాడి ఫోన్ చేయండి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా దాని పని. తాళం వేసిన బీరువాలో నుంచి ఆల్బమ్ ఎలా బయటికి తీసిందో, ఫోటోల్ని ఎందుకు కట్ చేసిందో దాన్ని అడుగుతాను. దాని సంగతి తేలుస్తాను. అర్చన, వెళ్ళి దాన్ని తీసుకురా. రామ్ ఇంట్లో లేనప్పుడు గొడవ ఎందుకు వదినా? రామ్ వచ్చాక సీతతో మాట్లాడొచ్చు కదా. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది సీత పనేనా? సీత ఆ ఫోటోల్ని ఎందుకు కట్ చేసింది? ఇప్పుడు సీత కిందకొస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.